Hey everybody! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల. ఈరోజు మనం మీరు ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ కొత్త ఉద్యోగంలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇవే కాకుండా మరెన్నో సెంటెన్సెస్ని విష్ అని యూస్ చేసి ఎలా ఇంగ్లీష్లో యూస్ చేయాలో ఈరోజు మనం మన వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా షేర్ చేయండి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దీనిని ఇంగ్లీష్లో ఐ విష్ యూ అ హ్యాపీ బర్త్డే. ఐ విష్ యూ అ హ్యాపీ బర్త్డే అని చెప్తాము. మీ కొత్త ఉద్యోగంలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ యువర్ న్యూ జాబ్. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ యువర్ న్యూ జాబ్. మీరు జీవితంలో ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ లైఫ్. ఐ విష్ యూ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ లైఫ్. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ లాంగ్ లైఫ్. ఐ విష్ యూ లాంగ్ లైఫ్. మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ఆల్వేస్ విష్ యూ గుడ్ హెల్త్. ఐ ఆల్వేస్ విష్ యూ గుడ్ హెల్త్. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్వేస్ స్మైల్. ఐ విష్ యూ ఆల్వేస్ స్మైల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I hope you have enjoyed this video.